ఇల్లు ఎత్తుకొని ఆడబెడతాం. ఊరుకోళ్ళుడు ఇల్లు ఎవరైనా ఎత్తుకోపోతారా? మరి పక్కన వాళ్ళ స్థలాలు ఇల్లు కడితే చెప్పుతో కొడతారు. స్థలం కూడా మాదే. ఓకే ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి మీకు? ఒక ట్రాక్టర్ ఉంది. ఎక్కడుంది? చూపిస్తా. ఇదే మా ట్రాక్టర్. బాగుంది బాగుంది. కొత్త బండి మామ, తెచ్చి 10 ఏళ్ళు అవుతుంది అంతే. బాగుంది బాగుంది. ఆ టాలీ ఎవరిది? తిమ్మయ్య, మా తిక్కవారపల్లి. టాలీ కూడా మాదే మామ. ఆ గొర్రె ఎవరిది? మాదే. మరి టిల్లర్ ఎవరిది? మరి టిల్లర్కున్న బ్లేడ్లు ఒకటి? గొర్రె, ఆ టాలీ, ఆ గొర్రు, ఈ టిల్లరు, ఈ బ్లేడ్లు అన్ని మాదేరా. మరి ఆ కాటన్ పెన్ ఎవరిది? ముదరష్టపోడా, ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని కొన్నాను, 5 రూపాయల కాటన్ పెన్ కొనుక్కోవాలనరా. సరే సరే. ఆ ఎనుము ఎవరిది? నీ కూతురు నాతో సంసారం చేస్తుందా, లేక ట్రాక్టర్ ఎనుగుతో సంసారం చేస్తుందా? నా గురించి అడుగురా రే. ముందు జాగ్రత్త కోసంలే అల్లుడు. ఆ ఎనుము ఎవరిది? ఆ ఎనుమేనా? ఎనుము బాగుంది అల్లుడు. మాదే ఎనుము. 30,000 పెట్టుకున్నా. రోజుకి 5 లీటర్ పాలిస్తుంది. కానీ నేను నీళ్ళు పోసి 10 లీటర్లు చేస్తా. ఏమన్నాడు? నీళ్ళు పోసి 10 లీటర్లు చేస్తా. మరి తలుగు ఎవరిది? ఎనుము మాదైనప్పుడు తలుపు కూడా మాదే కదరా. మరి పేడ ఎవరిది? మా తిక్కవారపల్లి. ఊరిది ఊరిది. తలుగు మాదే, అది పెట్టే పేడ కూడా మాదేరా. మరి ఎనుము పోసే వచ్చేవద్దు. నీకు దన్నారా స్వామి, నువ్వొద్దు నీ కూతురు వద్దు, పోరా రే. అది కాదల్లుడు, ఎనుము పోసే వచ్చేవద్ది. చూపించు కొత్త ఎవరా నీకు అల్లుడు, పోరా రే. అల్లుడు అంటే అడ్డంగా నరకెచ్చా. అమ్మా, ఈడు ఎంత తిక్కలోడు అంటే ఇలా కూతురు ఇంకెంత తిక్కలదారా నాయన. బతికిపోయినారా స్వామి. అల్లుడు ఏంట్రా? ఈ గంప మీదేనా? మాదే. ఏమి? మరి ఈ గంపలో ఉన్న చెత్త ఎవరిది?